ఆలుగడ్డ చిప్స్ పెట్టుకుందామండి. మొదట ఆలుగడ్డ ఇలా పీల్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా చేసుకుందాము. ఇలాగా సన్నగా రేకుల్లాగా తరుక్కుని ఉప్పు నీళ్ళలో 1 గంట వేసుకుందాము. అలాగండి, బాణలిలో సగం నీళ్ళు పెట్టుకున్నాను. 2 చెంచాలు ఉప్పు వేస్తున్నాను. నీళ్ళు బాగా మరగాలి. నీళ్ళు బాగా మరుగుతున్నాయండి. స్టవ్ ఆఫ్ చేసి కారం వేసుకుందాము. ఇప్పుడు సన్నగా తరిగిన చిప్స్ ఇలా వేసుకుందాము. గంట సేపు ఇలా వేసుకుందాము. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుకుందాము. చిల్లుల ప్లేట్లోకి తీసుకున్నాక ఒక్కొక్కటి బట్ట మీద కానీ ప్లేటులో కానీ తర్వాత ఆరబెట్టుకుందాము. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అండి ఇలా విడివిడిగా చేసుకోవాలండి. పూర్తి చల్లారితే విరిగిపోతాయండి. అండి, 1 గంట అయింది, తిరిగేసుకుందాము. అన్నీ ఇలాగే తిరిగేసేస్తాను. చిప్స్ రెడీ, వేయించుకుందాము. పొటాటో చిప్స్ రెడీ అండి.